బట్టలకు అంగరంగ వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు దర్శనానికి పోటెత్తిన భక్తులు సీఎం ప్రత్యేక పూజలు. హిందూ పండుగల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్న బండి సంజయ్. ఒక్కో ఆలయానికి 6,000 కేటాయించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపణలు. వికసిత్ భారత్ సాధనలో యువత ఆరోగ్యమే కీలకమన్న మోదీ. డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలన్న భారత ప్రధానమంత్రి. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ. విద్యార్థులపై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇక నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ ఉంటుంది. వచ్చే 5 ఏళ్లలో డీజిల్ పెట్రోల్ వాహనాలు భారీగా తగ్గుతాయన్న కిషన్ రెడ్డి. (2028) నాటికి ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారంటేనే మళ్లీ పోటీ చేస్తారని వ్యాఖ్య. ఇరవై 27 గేట్ల ద్వారా జూరాల నుంచి శ్రీశైలానికి కృష్ణమ్మ పరుగులు. భద్రాచలం వద్ద శాంతించిన గోదావరి. టీడీపీ కార్యకర్తల దాడి కేసులో ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్. విరూపాక్షి సహా 15 మందికి రిమాండ్ విధించిన ఆలూరు కోర్టు. మాజీ సీఎం జగన్ పై మంత్రి సవిత ఫైర్. క్రెడిట్ చోరీకి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ పార్టీ అని విమర్శ. తెలంగాణలో కరువు రావాలని కోరుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్. సీఎంగా రేవంత్ ను చూడలేక హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నాడన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఆదిలాబాద్ జిల్లా బయటపడ్డ కాంగ్రెస్ అంతర్గత విభేదాలు. సీనియర్లను వేదికపైకి పిలవలేదని ఇరు వర్గాల మధ్య వాగ్వాదం. డాన్సర్ అసోసియేషన్ వివాదంపై స్పందించిన నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు. సుమలత రాజీనామా చేసిన సభ్యులకు ఉప ఎన్నికలు నిర్వహిస్తామనడం తప్పు అని వ్యాఖ్య. విమానాశ్రయానికి భోగాపురం పేరు ఎందుకు పెట్టలేదు? కూటమి ప్రభుత్వం భూములు ఇచ్చిన ప్రజలను అవమానిస్తోందని బీసెట్టి బాబ్జీ. తిరుపతి వేదనారాయణ స్వామి ఆలయంలో అపచారం. బర్త్డే వేడుకలు చేసుకోవడంపై టీడీపీ నేత నెల్సన్ మండేలాపై భక్తులు ఆగ్రహం. సికింద్రాబాద్ బోనాల జాతరలో జోగినీలకు అవమానం. ఆలయం ఎదుట కూర్చొని నిరసన వ్యక్తం చేస్తోన్న జోగినీలు. భద్రాద్రిలో ఘనంగా రామకోటి పుస్తకాల ఊరేగింపు. రామనామ స్మరణతో రామకోటి పుస్తకాలను గోదావరిలో నిమజ్జనం. కాంగ్రెస్ వర్గాలను కూడా రాజకీయం చేస్తోందన్న కొప్పుల ఈశ్వర్. ప్రాజెక్టుల విషయంలో మంత్రులకు అవగాహన లేదని ఎద్దేవా. కావేరీ జల వివాదంపై అన్ని రాజకీయ పార్టీలతో డీకే శివకుమార్ సమీక్ష. తాగునీటికే ప్రాధాన్యత ఉంటుందని, కర్ణాటక తమిళనాడుకు ప్రయోజనం జరుగుతుందన్న డీకే. కేరళ కర్ణాటకను ముంచెత్తిన భారీ వర్షాలు. నదులు పోటెత్తడంతో జల దిగ్బంధంలో అనేక గ్రామాలు. పెరూలో కుప్పకూలిన టూరిస్టు విమానం. పొలాల్లో కుప్పకూలిన విమానం 13 మంది టూరిస్టులు మృతి. ఇరాన్ పై ఎలాంటి సైనిక దాడులు చేయబోమన్న అమెరికా. శాంతి ఒప్పందానికి ముసాయిదా ఖరారైనట్లు ట్రంప్ వెల్లడి. జాతీయ జట్టులోకి భువనేశ్వర్ రావాలని కొన్ని రోజులుగా చర్చ. తనకు అలాంటి ఆలోచనలు లేవని స్పష్టం చేసిన భువి.